నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి. ఈ నెల డిసెంబర్ 8వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. డిసెంబర్ 8న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి. కమిషనర్ నార్పరెడ్డి మౌర్య విజ్ఞప్తి. అట్టహాసంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి అభినందన సభ. బోర్డు సభ్యుల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామన్న చైర్మన్ మణినాయుడు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రతి సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నార్పరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మరియు 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు డైలీవర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. వరుస తుఫాన్ ప్రభావాలతో భారీగా కురిసిన వర్షాల వల్ల అన్నదాతల్లో అలజడి మొదలైంది. వేసిన పంటలను కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి జిల్లాలోని తూర్పు నియోజకవర్గాలు శ్రీకాళహస్తి, సత్యవేడు వ్యవసాయ బండాగారాలు ఏడాదిలో మందస్తు ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు వేలాది పంటలు, వాణిజ్య పంటలను పండిస్తారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రబీ పంటలు అత్యధికంగా పండిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా రుతుపవనాల ద్వారా వానలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ఏడాది అక్టోబర్ మాసంలోనే అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించిన వర్షాలు కురిశాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. ఆనందోత్సాహాలతో కొందరు నార్లు పోసుకొని నాట్ల కోసం సిద్ధం కాగా మరికొందరు నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం దిత్వా తుఫాన్తో భారీ వర్షాలతో అన్నదాతలు అల్లాడుతున్నారు. ప్రతిసారి మద్దతు ధరలు లేక ఇబ్బంది పడితే ప్రస్తుతం వేసిన పంటలను ఎలా దక్కించుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నపూర్ణగా వ్యవహరించిన ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిత్వా తుఫాన్ అన్నదాతల్లో అలజడి రేపింది. శుక్రవారం నుంచి ఈదురు గాలులతో చలితో వణుకుతున్నారు. వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలనే తపనతో ఉన్నారు. గతంలో వర్షాభావంతో వ్యవసాయం భారంగా మారగా ప్రస్తుత వరుస తుఫాన్లలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే రైతన్నలు ఆశలు చిగురిస్తున్నాయి. రేణిగుంట మండలం జ్యోతినగర్లో శ్మశాన వాటికకు వెళ్లే దారి విషయంలో ఏళ్లగా కొనసాగుతున్న నిర్లక్ష్యానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ముగింపు లభించింది. గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు వినతులు చేసినా కదల్లేని సమస్య ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జోక్యంతో వేగంగా పరిష్కార దశగా కదిలింది. జ్యోతినగర్ శ్మశానదారి వర్షాకాలంలో పూర్తిగా మూసుకుపోవడం, ముళ్ల పొదలు దారిని మూసివేయడం వల్ల శ్మశానానికి తీసుకువెళ్లడానికి కూడా ఇబ్బందిగా మారింది. జ్యోతినగర్ గ్రామ ప్రజలు పలు సంవత్సరాలుగా ఆవేదన వ్యక్తం చేసినా అధికారులు స్పందించలేదు. శుక్రవారం ప్రజా దర్బార్లో సమస్యను అర్జీ రూపంలో వివరించిన వెంటనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల తర్వాత పనులు నిలిచిపోయే అవకాశం లేకుండా ఆయన స్వయంగా ఫాలో అప్ చేయడంతో 24 గంటల్లో రహదారి శుభ్రపరిచే పనులు, లెవెలింగ్, మార్గం సరిచేయడం పూర్తయ్యాయి. పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా పర్యవేక్షణ చేయడంతో పని మరింత వేగంగా అందుకుంది. అవసరమైన డ్రైనేజీ ఏర్పాట్లను కూడా తక్షణమే చేపట్టేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లుగా మారని పరిస్థితి ఒక్క రోజులో మారింది అని గ్రామస్తులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా, చైతన్య, మేరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నవంబర్ 5 నుండి డిసెంబర్ 5 వరకు నెల రోజుల్లో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 116 గ్రామాలలో 1,16,000 సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. జగనన్న తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం
కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం 1,16,000 సంతకాలు చేశారని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డిలు తప్పుడు కేసులో అరెస్టు చేశారని అన్నారు. జగనన్న నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 160కు పైగా సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కోటి సంతకాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు దినంగా సుమారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1,16,000 సంతకాలు మా కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సైనికులు ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ఇంటింటికి పోయి సంతకాలు సేకరించడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీలు రావడం, ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ కింద ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యకి వ్యతిరేకంగా, నిరసనగా ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి బలంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళకి చర్మగీతం పాడే సందర్భం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ప్రజలకి యాంటీ పీపుల్ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగితే రేపు ఊర్లో తిరగడానికి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలుగా తిరగలేరని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకైనా వాళ్ళు మానుకొని ప్రజలకి ఉపయోగపడే 10 మంచి పనులు చేయాల్సిందిగా ప్రభుత్వానికి కూడా ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము. క్రూరమైన కుల అహంకారానికి ప్రతిరూపమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు ఆరోపించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీసీ విభాగం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ జీవితాంతం స్వార్థం, మోసం, కుట్ర, దోపిడీ వంటి అనైతిక చర్యలకు అంకితం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాలను అసహ్యించుకుంటూ కనీసం మనుషులుగా కూడా చూడడానికి ఇష్టపడని అత్యంత క్రూరమైన కుల అహంకారానికి ప్రతిరూపమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీ వర్గాల పట్ల తీవ్రమైన ఏహియా భావాన్ని నరనరాన జీర్ణించుకుని విద్వేషంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు బీసీ వర్గాలకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్యని, డీఐజీ గోపీనాథ్ జట్టిని వ్యక్తిగతంగా దూషించడాన్ని బీసీ నాయకులంతా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు ని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి 2014-2019లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి నంద్యాల పట్టణంలో అత్యంత కిరాతకంగా చంపేయాలని విమర్శించినప్పుడే జగన్ మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా ప్రవర్తించేవాడు కాదని ఈ సందర్భంగా తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆక్రమణలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేయిస్తూ వైసీపీ దొంగలను పట్టుకుంటుంటే జగన్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నాడని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయాలని ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేష్ యాదవ్, ఉమేష్ రావు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం గారు మాట్లాడింది అది పొరపాటని మనం అనుకుంటున్నాం. ఆయన పుట్టుకతో వచ్చింది ఇది, ఈ రోజుగా అది ఖండించాల్సింది. మనం ముఖ్యమంత్రి వారు ముందు ముఖ్యమంత్రి ఉన్నాడు 14-19 మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ తండ్రికి సమకాలికుడైన వ్యక్తినే నడి రోడ్లో బట్టలు ఇప్పి ఊరేయాలని చెప్పని అన్నారు. ఆ రోజే అందరూ ఎదుర్కొని ఉంటే బాగుండేది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఆ తర్వాత గెలిచాడు. ఏదైతే మాట్లాడావో దాన్ని ప్రజలు నమ్మారు. ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం ఇచ్చారు, నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. అసెంబ్లీలో ఆయన అనుచరులు మాట్లాడిన మాటలు, విధానం మీ అందరికి మాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలుసు. ప్రెస్ వాళ్ళకి ఎంత అవహేళనగా, అసలు అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. దేవాలయమే దెయ్యాల సభలాగా ఆయన తీరు, ఆయన ప్రవర్తన జరిగింది. నువ్వు సీఎం అయినావు, ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉన్నారంటే మీకు బంధుత్వాలు మీకు సంబంధించిన తప్పితే ఏరే ఎవరూ లేరు. ఈరోజు అన్ని కమ్యూనిటీల్లో అందరికీ సమపాలనలో మన సీఎం గారు పదవులు ఇచ్చి బీసీ అనేవాళ్ళు పార్టీకి, బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు ఎన్నుదల తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. అటువంటి బీసీలకి పదవులు ఇస్తే పి కృష్ణయ్య గారు మన కలెక్టర్గా ఉన్నారు, ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉన్నాడు, ఈఓగా ఉన్నాడు. ఏడన్నా చిన్న పొరపాటు జరిగినట్టు ఒక్కటి నిరూపించండి చూద్దాం. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏం మాట్లాడినారో ఏమనేది
నీ విజ్ఞతి ఒక సీఎంగా నువ్వు మాట్లాడాల్సిన మాటలా మాట్లాడే తీరు అదేనా? ఆయన బంధువర్గం ఎస్పీ గారు గోపీనాథ్ రెడ్డి గారు సిట్లో వేశారన్నారు. సిట్లో వేసింది ఎవరు? చంద్రబాబు సిట్లో వేసిందా? సుప్రీంకోర్టు. న్యాయ వ్యవస్థలనే నువ్వు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు న్యాయ వ్యవస్థలనే విమర్శిస్తే ఆ న్యాయ వ్యవస్థలే చూస్తామంటే గమనుంటే నువ్వే బెయిల్ పైన ఉండవు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ పైన ఉండి న్యాయ వ్యవస్థలపైన ఈ విధంగా ఎదురుదాడి చేస్తున్నావు అంటే, న్యాయ వ్యవస్థలు కూడా చూస్తా ఊరుకుని ఉన్నాయంటే ఇంకా అది భగవంతుడు పైనుండి ఆయన చూడాల్సిందే కానీ ఇంకా ఎవరు దాన్ని అరికట్టలేరు. ప్రతి మాట వస్తే గోపీనాథ్ రెడ్డి గారు తిరుపతిలో ఎస్పీగా ఉన్నారు, 4 సంవత్సరాలు ఎస్ఓగా పనిచేశారు. ఎవడైనా చిన్న పొరపాటు చేసినట్టు చెప్పండి. సుప్రీంకోర్టు సిట్ వేస్తే ఆ సిట్కి చంద్రబాబు గారికి ఏం సంబంధము? కృష్ణయ్య గారికి ఏం సంబంధము? కృష్ణయ్య గారి బంధువు అయినంత మాత్రం ఇదైపోతుందా? ఇంకొక ఆఫీసర్ కూడా మాట్లాడినాడు. నువ్వు వేసిన ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? నువ్వు చెనికావసు నువ్వు ఆయన త్రిపులార్ని హింసిస్తా ఉంటే అది వీడియో తీసుకుని చూపించినని చెప్పి ఆయన పట్టుకున్నాడు, అవన్నీ చూపిస్తున్నాడు. ఇప్పుడు అట్ట నువ్వు ఏరే వాళ్ళని హింసిస్తా ఉంటే చూస్తూ ఆనందపడేదానికి నువ్వు ఇది ఏదన్నా పొరపాటు నీది జరిగిందంటే ఆ పొరపాటుని బయట వచ్చి పబ్లిక్ అవుతున్నదంటే దాన్ని మర్చిపోయేదానికి ఇంకొకటి లేపుతున్నాడు. అతనే కాదు, అతని ఉనికి ఎక్కడున్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు చేసిన పొరపాటు మానాలంటే అది పబ్లిసిటీ అవుతున్నదంటే దాన్ని మానేదానికి మళ్ళీ ఇంకొకటి అంటే అది మర్చిపోయి ఇంకోటి ఎత్తుకోవాలా. ఆ రకంతో ఇదండి. కాబట్టి బీసీలందరూ కూడా మనం ఆ రోజు ఎదుర్కొండాలా, అప్పుడు ఎదుర్కోవాలా. ఇక మీదట ఇటువంటి ఏమన్నా ఇదైతే తీవ్రంగా పరిగణించి బీసీలందరి రోడ్డుకి వాళ్ళని ఆట కట్టించాలని, వాళ్ళ ఆటలు సాగనీయకుండా కట్టుదిట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదు. ఇది పబ్లిక్లో మీరు ఒక మాజీ సీఎంగా ఉండి ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఒరే తరే ఏం మాటలు, ఆ విధానం ఏంది, ఆ పద్ధతి ఏంది? కొద్దిగా ఇంకొకసారి మరీ చెప్తున్నాం, ఇంకొకసారి ఇటువంటివి జరిగితే బీసీలంతా బడుగు బలహీన వర్గాలంతా రోడ్డుకి రావడం జరుగుతుంది. ఇది మానుకోవాలని కోరుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి మీరే బీసీలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో బీసీకి సంబంధించిన అధికారులని ఎట్టబడితే అట్ట మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే అతను ఇది గతంలో ఉన్నతమైన స్థానంలో ఉండి వచ్చి అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. బీసీలు అంటే వేరే ఇతర కులాలు ఎవరు ఆయనకు పడదు. ఆయనకు పట్టింది ఆయన కులము, ఆయన మతం మాత్రమే. గతంలో తిరుమల దేవస్థానానికి బ్రహ్మోత్సవాలు జరిగితే దంపతులుగా వచ్చి, ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు దంపతులుగా వచ్చి పట్టువస్త్రాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీని కూడా ఇతను తుంగలో దొక్కి కుటుంబ సమేతంగా రాకుండా సింగిల్ గా వస్తాడు. వచ్చి ఇవ్వడమే కాకుండా ఏ రోజు ఆయన ప్రసాదం తీసుకోవడం కానీ, ప్రసాదం తినడం కానీ, తీర్థం తీసుకోవడం కానీ ఇష్టపూర్వకంగా చేసిందే లేదు. అంటే ఆయన ఒక సీఎం అవ్వాలని ఎందుకు వచ్చాడంటే ఆయన మీద ఉన్న కేసుల్ని మాఫీ చేసుకునేందుకు మాత్రమే వచ్చాడే కానీ ప్రజల్ని మేలు చేయాలనేసని, ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాత్రం రాలేదు. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో గతంలో మనం చూశాము. అతను 151 మంది ఎమ్మెల్యేలో ఉంటే వాళ్ళ తీరు ఎలా ఉండింది, వాళ్ళు అసెంబ్లీకి వెళ్లి వ్యక్తిగత దూషణ ఎలా చేశారో మనమంతా చూశాం. దాన్ని ఆయన అసెంబ్లీలో కూర్చొని పగలబడి నవ్వుతూ ఆనందించే వికృతమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎన్నో తప్పులు చేసి ఆయన
చట్టపరంగా ఆయన కానీ ఆయన మనుషులు కానీ ఇరుక్కొని ఉంటే అవన్నీ ఒక్కొక్కటి బయటపడతా ఉంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేసని నువ్వు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, చట్టం తన పని తను చేసుకొని వెళ్తుందని ఆ రోజే చెప్పారు. ఎవరైతే కక్ష సాధింపులు చేసినారో, ఎవరైతే తప్పులు చేశారో గత ప్రభుత్వంలో వాళ్ళు చట్టపరంగా శిక్షించబడతారనేసని లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని గతంలో ఒక తప్పు చేసి ప్రజలు గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. అలాంటి వ్యక్తి ఈరోజు పదవి దిగేసిన తర్వాత కూడా నోటికి వచ్చినట్టు ఎట్టంటే మాట్లాడడం తగదు. ఈ రోజుకి కూడా అన్యాయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి అది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందని ఈ రోజు కూడా చెప్పడం హాస్యాస్పదం. అంటే అతని క్రూరత్వమైన మెంటాలిటీకి నిదర్శనమని తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంకనైనా మానుకొని ప్రవర్తించాలని ఈ బీసీ సంఘాల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాం. బీజేపీ రాజ్యాంగంలో లౌకిక సోషలిస్ట్ అనే పదాలు 400 ఎంపీ సీట్లు ఇస్తే తొలగిస్తామనడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. తిరుపతి బైరాగిపేటలోని గంధమునేని శివయ్య భవన్లో గల సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ మైనారిటీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచి పోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నారన్నారు. అలాగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉందని 90 రూపాయల 30 పైసలు పడిపోవడానికి నిర్మలా సీతారామన్ మంచిదే అనడం చాలా దారుణమన్నారు. దీనివల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేసి చాలా అన్యాయం చేస్తోందన్నారు. రాజధాని పేరుతో మళ్లీ ల్యాండ్ పూలింగ్కు పాల్పడుతున్నారన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ హరినాథ్ రెడ్డి, రామానాయుడు, తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, పెంచలయ్య పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఈరోజు కమ్యూనిస్టులుగా మేము ఏదైతే ముందు నుంచి భారతదేశ ప్రజానీకాన్ని హెచ్చరిస్తున్నామో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ద్వారా అది ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి మేము మొదటి నుంచి కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం అని చెప్పేసి మన రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లక్ష్యాలకు ఈరోజు తిరోధకాలిస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సోషలిస్టు, లౌకిక అనేటువంటి పదాలను భారత రాజ్యాంగం నుంచి తొలగించాలనేటువంటి ఒక కుట్ర కొనసాగిస్తూ అందులో భాగంగానే ఈరోజు పార్లమెంటులో, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి బీజేపీ ఎంపీ ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల కాలం నుంచి దేశవ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అయినప్పటికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం లౌకిక అనేటువంటి పదాన్ని తీసేయడం ద్వారా, సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని తొలగించడం ద్వారా ఈ దేశంలో అలాంటి అభ్యుదయ భావజాలం కానీ, అదేవిధంగా మతాల మధ్య, జాతుల మధ్య ఐక్యత కానీ లేదు అని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ తన యొక్క దాడిని భారత రాజ్యాంగం పైన కొనసాగిస్తూ ఉంది. దీన్ని సిపిఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ పదాలు అట్లే యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ పదాలు తొలగించడం ద్వారా
భారత రాజ్యాంగ పీఠికలో ఏదైతే 1949లో మనం ఏదైతే నమోదు చేసుకున్నామో దానికి విఘాతం కలిగించేటువంటిది. మరొక వైపునేమో భారత రాజ్యాంగం చాలా గొప్పదని చెప్తారు, ఇంకొక వైపునేమో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ప్రకటిస్తారు. సర్వ మతాలతో కూడినటువంటి, సౌభ్రాతృత్వంతో కూడినటువంటి, స్వేచ్ఛ సమానత్వాలతో కూడినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటే మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు పదాలు తొలగించడంలో దాని యొక్క దురుద్దేశం ఈరోజు దేశ ప్రజలు గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు రెండు పదాలు తొలగిస్తారు, లౌకికమైనటువంటి దాన్ని తిలోదకాలు ఇచ్చి మత ఉన్మాదాన్ని పెంచి పోసేటువంటి చర్యలకు పాల్పడతారు. సోషలిస్ట్ అనేటువంటి దాన్ని తొలగించేసి సమభావం అనేటువంటి సామ్యవాదం అనేటువంటి దానికి తిలోదకాలు ఇస్తారు. రేపు పొద్దున భారత రాజ్యాంగాన్నే ఇప్పటికే చెప్పారు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఔర్ ఏక్ బార్ 400 పార్ అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు. 400 సీట్లు మళ్ళొకసారి మాకు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్నే మార్చేస్తాం, దాని ప్లేస్లో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్నటువంటి బంచ్ ఆఫ్ థాట్స్లో ఉన్నటువంటి గురు గోల్వాల్కర్ యొక్క మూల సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్య తగువును పెట్టేటువంటి పద్ధతుల్లో, ఐక్యతకు విఘాతం కలిగించేటువంటి పద్ధతుల్లో ఈ దేశ పాలక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది దేశానికి కానీ రాజ్యాంగానికి కానీ ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, సమస్త ప్రజానికానికి ఇవి తీసేయడం ద్వారా చాలా నష్టం కలుగుతుంది, దేశ ఐక్యతకు నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము కమ్యూనిస్టులుగా ప్రకటిస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల కాలం మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వని చెప్పాం. అందులో భాగంగా భారత రాజ్యాంగం ఒక దేహం లాంటిది. ఆ దేహంలో మన రాజ్యాంగ సవరణలో అత్యంత గొప్ప పదాలుగా వీటి చేర్చుకుంటే వాటి పక్కకు లిఫ్ట్ చేసి వాటిని తొలగించడం ద్వారా ఈ దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా నిలిచేటువంటి సమస్య లేదు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని వర్గాల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు శ్రేయోరాజ్య స్థాపన అని ఏదైతే ప్రకటించిందో దానికోసం గట్టిగా నిలబడాలని చెప్పేసి దేశ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ బీజేపీ చర్యలను ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికి సపోర్ట్ చేస్తే వారు ఈ దేశంలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ ముందు ద్రోహులుగా మిగిలిపోతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ట్యాంపరింగ్ను వ్యతిరేకించేటువంటి క్రమంలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పార్టీలు తమ యొక్క వాయిస్ను వినిపించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు రూపాయి పతనం విపరీతంగా జరిగిపోయింది. మన నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల కంటే ముందు చాలా గట్టిగా మాట్లాడాడు. రూపాయి పతనం శ్రీలంకలో పతనం కాలే, బంగ్లాదేశ్లో పతనం కాలే, అదేవిధంగా పక్కనటువంటి పాకిస్తాన్లో పతనం కాలేదు, భూటాన్లో కూడా పతనం కాలే. ఒక భారతదేశంలో మన రూపాయి విలువ పడిపోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మౌన ముని మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి చాలా గట్టిగా డెమగాగ్ ఉపన్యాసాల ద్వారా అడిగాడు. 56 రూపాయలు ఉన్నప్పుడు, డాలర్కు 56 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఈ మాట అడిగావు. కానీ ఈరోజు ఒక డాలర్ 90 రూపాయల 30 పైసలకు చేరినటువంటి పరిస్థితి ఉంటే మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మీరు అగ్రభాగా నడిపిస్తున్నారా? ఈ దేశ జీడిపిని ముందుకు తీసుకొని పోతున్నారా, వెనక్కి తీసుకొని పోతున్నారా? రూపాయి పతనం అయితే అది కూడా మంచిదే అంటా ఉంది నిర్మలా సీతారామన్ గారు. అంటే మీకు ఆదాని బదాని లేకపోతే రిలయన్స్ వాళ్ళ ఆస్తులు మాత్రం పెరిగితే చాలనుకునే వాళ్ళకు మీకు ఏమైపోయినా పర్వాలేదు భారతదేశం. కానీ ఈరోజు రూపాయి పతనం కావడం ద్వారా అన్ని దిగుమతులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క జీవన విధానం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ధరలు విపరీతంగా పెరుగుతాయి. అవి పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిక్షేపాలతో పాటు ఇతరేతరమైనటువంటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పతనం అవుతుంది, తద్వారా ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి రూపాయి విలువను కాపాడాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? 90 పైసలకు దిగదారిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? 90 రూపాయలకు దిగదారిపోయిన తర్వాత ఏం చేస్తున్నా అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం. కాబట్టి దేశ ప్రజలను
మభ్యపెట్టి మాయ చేసి రూపాయి విలువ పడిపోతే ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుందనేటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారి యొక్క చర్యలు కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దేశంలో ప్రైవేటీకరణ విపరీతంగా పెంచమాకండి. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో కూడుకున్నటువంటిది. ఇందులో 50% ప్రైవేటీకరణ ఉంటే 50% పబ్లిక్ సెక్టార్లో నడవాలన్నటువంటిది మన యొక్క పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చినప్పుడే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమ్మాం. అలాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ ఈరోజు విపరీతమైనటువంటి ప్రైవేటీకరణ ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగా మన అదానీ గారికి, ఎవరైతే మన నరేంద్ర మోడీ గారికి గొప్ప మిత్రులు ఎవరైతే ఉన్నారో అదానీ గారు ఈరోజు ఎయిర్ ఇండియా మూసేసిన తర్వాత, దాన్ని ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఇండిగోల్లోకి ఆయన ప్రవేశం చేయలేదు. ఇప్పుడు ఆయన వాటాలు దాదాపు 60% పైబడి ఇండిగోల్లో ఆయన వాటాలు ఉన్నాయి. వారు ఈరోజు సమ్మెకు పిలిపించారు. ఆ సమ్మె 5వ రోజు చేరుకుంది. 5వ రోజు చేరిన తర్వాత దేశంలో దాదాపు 500 విమానాలు దేశవ్యాప్తంగా ఆగిపోయినటువంటిది. ఏ రంగంలోనైనా సరే మొనోపోలి ఏకస్వామ్య వ్యవస్థ కొనసాగితే వారు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళు చెప్పిన డిమాండ్లు సచ్చినట్టు అంగీకరించాల్సిందనేటువంటి పద్ధతుల్లో ఈరోజు అదానీ గారు వ్యవహరిస్తున్నారు. అదే ప్రభుత్వ రంగంలో ఈ విమానాలు నడుస్తూ ఉండింటే, ఎయిర్ ఇండియా లాంటి దాన్ని ప్రభుత్వం నడిపించుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేటువంటిది కాదు. కాబట్టి అదానికి ప్రయోజనాలు చేకూర్చడానికి ఈరోజు ఆయన ఏమి చెప్పితే అది విని ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు వేలాది మంది, లక్షలాది మంది విమానాల్లో ప్రయాణం చేసేటువంటి వారంతా కూడా చాలా గగ్గోలు పెడతా ఉన్నారు. కుటుంబాల్లో చనిపోయి ఇబ్బంది పడి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన వాళ్ళు కూడా మనం టీవీల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు పబ్లిక్ సెక్టార్ను డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కొనసాగించమని చెప్పి, ఆ పబ్లిక్ సెక్టార్ బలంగా తయారు కావడం ద్వారానే ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజధానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండోసారి 2.0.2 అనేటువంటి దాన్ని ఒకటి పెట్టి రాజధానికి భూములన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న 16,000 ఎకరాలకు దాన్ని ల్యాండ్ పూలింగ్కు ఆయన పిలిపివ్వడం జరిగింది. రాజధాని ప్రాంతంలో రైతాంగం ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. భూములు ఇవ్వడానికి గతంలో భూములు ఇచ్చిన వాళ్లకు విద్య ఫ్రీగా ఇస్తామన్నారు, వైద్యం ఫ్రీగా ఇస్తామన్నారు. అక్కడ ఒక 9 సిటీలు కడతాం, వాటిల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఏ ఒక్కటి కూడా నెరవేరినటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు 1600 ఎకరాల్లో 20 లైన్లు వేసి ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. మరొక 5,000 ఎకరాలు కేటాయించి విమానాశ్రయాన్ని కడతామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మేము కోరేదంటే, ఇప్పటికే 54,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ మీరు ఒక 1,00,000 ఎకరాల సమీకరణ పేరుతో భూములన్నీ తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకన్నిటికీ కట్టబెట్టడం ద్వారా మీరు చెప్పినటువంటి ప్రయోజనం నెరవేరకపోగా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడి ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది అనేటువంటి దాన్ని మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రతి మాట సోమవారం అంటే పోలవరం, అమరావతి, అమరావతి వారంలో ఒక రోజు కేటాయిస్తే అవి 2 తప్ప రాష్ట్రంలో వెనకబడ్డటువంటి ప్రాంతాల యొక్క ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా కనిపించినటువంటి స్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర చాలా సంవత్సరాల నుంచి ఎరుకుబాటు గురైంది. అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు చాలా పెండింగ్లో ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంది. కానీ దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేనట్టు. ప్రయారిటీ లిస్టులో రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు విభజన డబ్బులు కేటాయించాలి. కానీ ఈరోజు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకొని వచ్చి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి, ఇతరేతర ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మొత్తం రాజధాని పైనే ఖర్చు పెట్టడం ద్వారా అక్కడ 2 లక్షల జనాభా ఉన్నటువంటి రాజధాని పైన 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక ఇంద్రప్రస్థమైనటువంటి ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేపట్టి అందులో చంద్రలోకాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోగలమేమో తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేటువంటి పరిస్థితి లేదన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండడానికి కమ్యూనిస్టు పార్టీ మేము మొదటి నుంచి సమర్థకులం. అమరావతి డెవలప్ కావాల్సిందే, అమరావతిని డెవలప్ చేయాల్సిందే.
కానీ తెచ్చిన డబ్బులన్నీ దానికోసమే ఖర్చు పెడితే ఇతర ప్రాంతాల బతుకులు ఏం కావాలి, ఇతర రైతాంగ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ఈ పని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కేంద్రీకరణ చేసి ఒక్కచోట డెవలప్ చేయడం ద్వారా మరిన్ని ప్రాంతీయ ఉన్మాద ఉద్యమాలు పుట్టుకొని వచ్చి ప్రాంతాలు మాకు సపరేట్ కావాలని డిమాండ్ వస్తుంది. గతంలో చేసినటువంటి వైఫల్యమే పాలక వర్గాలు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హైదరాబాద్లో మాత్రమే చుట్టూ 60-70 కిలోమీటర్లు అభివృద్ధి చేయడం ద్వారా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు ఈ పరిస్థితి తీసుకొని వస్తే మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొని వస్తాయి. దానికి కారణం మీరే అవుతారు తప్ప వేరే ఒకరు కారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేము కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర సమతౌల్యాభివృద్ధి చెందాలంటే నిధులు అనేటువంటివి అన్ని ప్రాంతాలకు వాటి వికేంద్రీకరణ జరగాలి, పరిశ్రమలు రావాలి. ఎక్కడైనా పరిశ్రమలు వచ్చాయా? ఆ ప్రాంతాలు డెవలప్ కావాలంటే పరిశ్రమలు రావాలి. పోనీ నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయి. పక్కన వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగానే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈరోజు 31వ బర్త్డే జరుగుతోంది. 4,000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించింటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయింది. 4,50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినది. గాలేరు నగిరి ప్రాజెక్టు రెండో దశ ఇంతవరకు అతిగతి లేదు. రెండో దశకు దానికి పునాదులు వేసి వాటి ప్రారంభించింటే మన తిరుపతి వరకు, నగిరి వరకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. కానీ అది కూడా లేనటువంటిది. కాబట్టి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా తయారైపోతూ ఉంది. పారిశ్రామిక రంగం కుదేలైపోతుంది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. నిన్న కడపలో మహానాడు జరిపాం 6 మాసాల క్రితం. మళ్ళీ శంకుస్థాపనలు ఉండవని చెప్పి చాలా గట్టిగా ప్రకటించాం. కడపలో స్టీల్ ప్లాంటు, జమ్మలమడ దగ్గర స్టీల్ ప్లాంట్కు మేము రూపకల్పన చేస్తున్నాం, ఆ పని జరుగుతుందని 6 మాసాలు అయింది. మహానాడు అయిపోయింది. ఒక్క ఇటుకనైనా పేర్చగలిగారా అంటే 4 సార్లు శంకుస్థాపన చేసి దానికి గాలి వదిలేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మేము సిపిఐగా రేపు రైతాంగానికి సంబంధించి మెంతా తుఫాన్ వచ్చి 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం మీరు అందులో 20% కూడా ఈరోజు వారికి ఆదాయాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. తుఫాను బాధితులను ఆదుకునే పరిస్థితి లేదు. పత్తి రైతులు కానీ, అరటి రైతులు కానీ, మామిడి రైతులు కానీ, హార్టికల్చర్ పంటలు పండించేటువంటి రాయలసీమ ప్రాంత రైతాంగం ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనలో కూరుకొని పోయారు. అరటి టన్నుకు 25,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు నమ్మితే ఈరోజు కనీసం టన్ను 1,000 రూపాయలు కూడా అమ్మడమోనటువంటి పరిస్థితి రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి రైతులు ఆదుకుంటామని చెప్పి, రైతులను మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆచరణలో అది సాధ్యం కాలే. మెంతా తుఫాను దాదాపు 4 లక్షల పైసలకి ఎకరాల్లోనే నష్టం జరిగిందని ఈ ప్రభుత్వం నివేదికిస్తే మరి మిగతా రిమైనింగ్ 16 లక్షల మంది రైతాంగం ఏం కావాలి? అందుకని రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. మెంతా తుఫాను బాధితులను ఆదుకోవాలి. రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభవ అని పెట్టారో దానికి రైతాంగానికి అందరికి కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలనేటువంటి ఇత్యాది రైతాంగ సమస్యలపైన రేపు 10వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి మేము పిలిపియడం జరిగింది. ఒకవైపున విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయొద్దని చెప్పేసి విద్యార్థి సంఘాలు, మేధావులు, సమాజ హితం కోరేటువంటి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా కొట్లాడుతూ ఉంటే ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఇదే తిరుపతి దగ్గర నుంచి యువగలం పాదయాత్ర నిర్వహించినటువంటి లోకేష్ బాబు గారు మేము అధికారంలోకి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మెడికల్ విద్యను అమ్ముతా ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని చెప్పి ప్రకటించిన లోకేష్ బాబు గారు ఈరోజు ఆ జీవోలను రద్దు చేసే సమస్య లేదు, మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రన్ను చేయలేము, మేము ఈ సీట్లు కూడా మాకు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాశారు. తర్వాత ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగంలోకి అప్పగించేసి 35 సంవత్సరాల లీజుకు వాళ్ళకిచ్చి మీరు వ్యాపారం దోపిడీ చేసుకోండి అని చెప్పారు. ఆయనేమో 48% సీట్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు, మీరేమో 100% సీట్లు అమ్మకానికి పెట్టారు. వైద్య విద్య ప్రైవేటీకరణ కావడం ద్వారా రేపు భవిష్యత్తులో సామాజిక అంతరాలు పెరిగేటువంటి ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఉంది. 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ 19 మాసాల్లో 6,500 కోట్ల రూపాయలు
డబ్బులు కేటాయించడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదా? మరి ఏ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మరి మీ ప్రయారిటీ ఏంటి? రైతాంగాన్ని ఆదుకోలేదు, విద్యారంగాన్ని ఆదుకోలేదు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు, నీటిపారుదల రంగాన్ని డెవలప్ చేయలేదు. మరి మీ ప్రయారిటీ ఏంటి? త్రిబుల్ పేరుతో రేపు భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈ నేపథ్యంలో 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యా వ్యాపారాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ దాని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో కలిసి వచ్చేటువంటి వ్యక్తులను, శక్తులను, ఇతరేతర రాజకీయ పార్టీలను కూడా కలిపి ఈ వైద్య రంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగంలోనే వాటి ఏర్పాటు చేయాలని డిమాండ్ను సమర్థించేటువంటి సమర్థకులు అందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. పరకామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా టీటీడీ ప్రసాదంగా ఇస్తున్నటువంటి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి ఒక విషయాన్ని బయటపెట్టారు. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. దీంట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. దీన్ని కల్తీ చేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనకేం అభ్యంతరం లేదు. ఈ కల్తీ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. నిజంగా బాధ్యులైనటువంటి వారు చర్యలు తీసుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అదేవిధంగా రీసెంట్గా మళ్ళీ పరకామని దొంగతనం కేసు ఒకటి బయటపడిందని చెప్పేసి సరే దాంట్లో అంగీకరించడం కూడా అంగీకరించాడు. అతను రబీనా ఎవరు అతను అంగీకరించాడు. తర్వాత ఈ దొంగతనాలు కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సరే ఇవన్నీ బయటపడిన క్రమంలో దాదాపు సంవత్సర కాలం పైగా దీన్ని సాగతీస్తున్నారు తప్ప దీన్ని క్లోజ్ చేసి దీనిపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ప్రభుత్వానికి? మీ దగ్గర యంత్రాంగం ఉంది, సమాచారాన్ని తెప్పించుకోగలిగినటువంటి వ్యవస్థ అంతా ఉంది. దీన్ని సాక్షులు సమీకరించి నిజంగా బాధ్యులుగా అయినటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారు? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి మీరు పక్క భక్తులను హింసిస్తున్నారు తప్ప ఈ భక్తుల మనోభావాలకి దెబ్బతింటాయనేటువంటి ఒక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడడానికి మీరు ఏమైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే టీటీడీ ప్రతిష్టను పెంచడానికి మీరే ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి దేవుడిని కూడా రాజకీయాల్లో తిరుమల కొండపైన రాజకీయాలు ఉండకూడదు, దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదని ఒక పక్క చెబుతూనే ఇక్కడ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా రాజకీయాలకు ఉపయోగించుకోవాలని పాలక ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అనేది ఒక చర్చనీయాంశంగా మారుతోంది. అందువల్ల వెంటనే దీని మీద మీరు ఈ ఎంక్వైరీ చేసి దీని మీద క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతాంగం ఒక పక్క మొన్న మోంతా తుఫాను వల్ల, ఈరోజు విద్యుత్వ తుఫాను వల్ల మొత్తం రైతాంగం దెబ్బతినింది. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు పోయి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిపోయిందని చెప్పేసి గాలి మాటలు మాట్లాడుతున్నారు. దిష్టి తగిలి కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి. తుఫాను వల్ల దెబ్బతిన్నాయి, నష్టపోయినాయి తెలుస్తూ ఉంటే ఈయన చదువంతా ఈయన కలిగినటువంటి తెలివంతా ఉపయోగించి ఆ దిష్టి తగిలింది, అందువల్ల ఇది తగిలింది చెప్పని జనాల దృష్టిని మళ్లించడానికి దాన్ని ఒక లైట్ మేనర్లో తీసుకొని పత్రికల్లో ప్రకటన చేసి అపహాస్యం పాలవుతున్నారు. ఇంతవరకు రైతాంగానికి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి విషయం పైన, లేదంటే రైతాంగము పంటల వల్ల నష్టపోయిన రైతాంగానికి కాంపన్సేషన్ ఇవ్వడం విషయం పైన దృష్టి పెట్టాల. ఇన్సేపు సరే చెప్పినట్టు మెడికల్ కాలేజీల పైన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతారు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దానిపైన చర్య తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులపైన దృష్టి లేదు, రాజధాని నిర్మాణం పైన సక్రమమైనటువంటి ప్రణాళిక లేదు, దృష్టి లేదు. కేవలం ప్రచార ఆర్భాటంతో ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించి కాలం గడుపుతూ ఉంది తప్ప కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా
ఈ ప్రభుత్వం పనిచేయలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల ఈ ప్రచార ఆర్భాటాలు కాకుండా వెంటనే ఈ ప్రజా సమస్యలపైన దృష్టి సారించి వీటిని పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటికైనా సంవత్సర కాలంలో జరిగింది ఏమీ లేదు. ఈ ఉన్న కాలంలో అయినా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 20,000 ఎకరాలు మామిడి పంట పండిస్తున్నారు. అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఇటు గూడూరు వరకు. మొన్న రైతాంగం మొత్తం మామిడి కాయలు జ్యూస్ ఫ్యాక్టరీ తోలారు. ఇప్పుడే ఈశ్వరయ్య చెప్పారు. ఈశ్వరయ్య గారు చెప్పిన దాని ప్రకారం రూపాయలు పడిపోయింది. ఈరోజు ఇక్కడి నుంచి పలుపు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ఎక్స్పోర్ట్ పోవడానికి కట్టాల్సిన డబ్బులు సుంకం 26%. 26% అంటే మన రూపాయి పడిపోవడం వల్ల డాలర్తో కట్టాలి. ఈరోజు రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి మామిడికాయ పలుపుగా తయారైన తర్వాత ఎక్స్పోర్ట్ పడిపోయింది కాబట్టి మేము రైతులకు డబ్బులు ఇవ్వలేమని ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి చేయి చూపిస్తామని రైతు సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే స్వయాన అచ్చెన్నాయుడు చిత్తూరుకు వచ్చి ప్రతి కిలోకి 8 రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రతి కిలోకి 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రైతుల ఆందోళన ఫలితంగా 4 రూపాయలు అయితే మాత్రం సబ్సిడీ కింద అన్ని రైతులకు పడింది. కానీ ఈ రోజుకి 8 రూపాయలు ఏ ఫ్యాక్టరీ వాడు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు ప్రగల్భారు. మంత్రి చెప్పాడు, మీ సూటిగా పార్టీ కానీ రైతు సంఘాల తరపున అడుగుతున్నాం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా, అచ్చెన్నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? ఎందుకు ఫ్యాక్టరీలు సీజ్ చేయలేదు? ఫ్యాక్టరీలు వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టే ఈరోజు ప్రతి ఫ్యాక్టరీ వాడు 8 రూపాయలు ఇవ్వకుండా 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తామని రైతులు బెదిరిస్తున్నారు. కాబట్టి రైతు పక్షం ప్రభుత్వం కాదు ఇది. మేము రైతులు తిరిగెళ్తాను రైతు సంఘీభావంతో మొన్నటిదాకా వార్షికోత్సవాలు చేశారు. ఓడప్ప సొత్తుని ఖర్చు పెట్టేదానికి. కాబట్టి ఇది మంచిది కాదు. వెంటనే ఏ ఫ్యాక్టరీ ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీ సీజ్ చేయాలి. అది చేస్తారో చేయరో చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ అంటే డీడీఆర్స్ మీటింగ్ జరుగుతుంది. డీడీఆర్స్ మీటింగ్ జరిగే దేనికి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కూర్చుంటారు. దాంట్లో డీడీఆర్స్ మీటింగ్ జరిగితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ అనామకులు కూడా ఏ పదవి లేకుండా ఉన్నవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు వెనకాల సీట్లో కూర్చొని డీడీఆర్స్ మీటింగ్లో ఉన్నారు. కలెక్టర్ దానికి సమాధానం చెప్పాలి. డీడీఆర్స్ మీటింగ్కి ఎవరు వస్తారు? ఎందుకు ప్రజాప్రతినిధులు కాని వాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని, ముఠాలు కట్టేవాళ్ళని, భూ కబ్జాదారుని ఎందుకు డీడీఆర్స్ మీటింగ్కి అలో చేస్తారో సమాధానం చెప్పాలి. కాబట్టి ప్రభుత్వం ఎట్టుందంటే ఈరోజు ఎవరు కబ్జా చేస్తున్నారో, ఎవరు రౌడీజం చేస్తున్నారో వారి తందాన పాడుతూ ఉంది. కామెంట్ చెప్పినట్టుగా, హరినారాయణ గారు చెప్పినట్టుగా పరకామణి కేసు తేల్చడం ఏం చూపోయా? రవియే ఈరోజు స్వయంగా చెప్పాడు. మరి ఆ పరకామంలో ఉన్న అతను చనిపోయాడు. సిఐ కేసు పెట్టిన అతనే సతీష్ కుమార్ అతను ఏసీబీలో ఉండి పట్టుకున్నాడు రవికుమార్ని. అతను కేసు పెట్టాడు. కేసు పెట్టిన అతను ఈరోజు చనిపోయాడు రైల్లో పడిపోయి. అది మర్డర్ అంటున్నారా, ఆత్మహత్య అంటున్నారా, రకరకాలు చెప్తున్నారు. డిగ్గు తెలిసినాక ఎంత చూపోయా? కాబట్టి కల్తీ మద్యం, ఆ కల్తీ మద్యంలో ఎవరున్నారు? నీ తమ్మలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జయచంద్ర రెడ్డే ఉన్నాడు. నువ్వే క్యాండిడేట్ బీ ఫార్మ్ ఇచ్చావు. తర్వాత ఈరోజు వైసీపీలో అని చెప్తున్నావు. ఎవరు తెలుసు? జయచంద్ర రెడ్డి పిఏలే కదా అక్కడ ఉండింది. మొలకల చెరువులో పట్టుబడిన వాళ్ళంతా జయచంద్ర రెడ్డి పిఏలే, జయచంద్ర రెడ్డికి అనుసంగ వర్గమే. మరి జయచంద్ర రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయాలా? మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. జయచంద్రని అరెస్ట్ చేయ ఫస్ట్తో. జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేస్తే దాని వాస్తవాన్ని బయటపడతాయి. కాబట్టి దొంగ తిరుగుడు విధానాలతో ప్రభుత్వం పరిపాలన చేసి మంచిది కాదు. ఫస్ట్ రైతుల పక్షాన్ని ఉన్నామనుకుంటే ఫ్యాక్టరీలు సీజ్ చేసి రైతులకు 8 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఇకపోతే ఈ నెల 10వ తారీఖున మేము కలెక్టర్ ఆఫీస్ కాడ నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్ హాల్లో పౌర చైతన్య వేదిక రాష్ట్ర ప్రథమ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం CVDRS 7కు అనుబంధంగా పౌర చైతన్య వేదిక పనిచేస్తోందన్నారు. ఈ సదస్సులో ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ కీలకోపన్యాసం చేస్తూ పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో CPDRS జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచె శ్రీధర్ ప్రసంగిస్తారన్నారు. అదే రోజు మధ్యాహ్నం జరిగే ప్రతినిధుల సదస్సులో పౌర చైతన్య వేదిక నూతన రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారన్నారు. పౌర చైతన్య వేదిక కొన్ని లక్ష్యాలు కర్తవ్యాలతో పనిచేస్తోందని, విద్య వైద్య రంగాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా సామాన్యులకు అవి అందడం లేదని తెలిపారు. ప్రభుత్వమే విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించాలని కోరుతున్నామని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్ ఉపా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA, భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి నిరంకుశ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నామన్నారు. మనది మతాతీత లౌకిక రాజ్యం, దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని, దళిత బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని తెలిపారు. ప్రచార మాధ్యమాల్లో పెరిగిపోతున్న హింస, అశ్లీలతను అరికట్టాలన్నారు. ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టి వాతావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రపంచ శాంతికి కృషి చేయాలన్నారు. ఈ లక్ష్యాలు కర్తవ్యాలతో ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఆశయంతో గత 2 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో పౌర చైతన్య వేదిక పనిచేస్తోందని తెలియజేశారు. ఇందులో భాగంగా పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ మేరకు సదస్సు పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా పౌర చైతన్య వేదిక అధ్యక్షులు వాకా ప్రసాద్, కార్యదర్శి AN పరమేశ్వరరావు, కోశాధికారి హరీష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకి డాక్టర్ ప్రముఖ మేధావి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు కీలకోపన్యాసం చేస్తున్నారు. ఈ పౌర చైతన్య వేదిక కొన్ని లక్ష్యాలు కర్తవ్యాలతో పనిచేస్తుంది. విద్యా వైద్య రంగాలను కార్పొరేటీకరణ చేయడం ద్వారా సామాన్యులకు అవి అందటం లేదు. ప్రభుత్వమే విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా చట్టం, నేషనల్ సెక్యూరిటీస్ యాక్ట్ NSA, భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి నిరంకుశ చట్టాలను ఉపసంహరించాలని కోరుకుంటున్నాం. మనది మతాతీత లౌకిక రాజ్యం, దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. దళిత బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి. ప్రచార మాధ్యమాల్లో పెరిగిపోతున్న హింస, అశ్లీలతలను అరికట్టాలి. ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టి వాతావరణ సమతుల్యతను కాపాడాలి. ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రపంచ శాంతికి కృషి చేయాలి. ఈ లక్ష్యాలు కర్తవ్యాలతో ప్రజలను చైతన్యం చేయాలనే ఆశయంతో గత 2 సంవత్సరాలుగా పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా శాఖ పనిచేస్తోంది. ఇందులో భాగంగా పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. పౌర చైతన్య వేదిక తరఫున ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం ఒక ప్రజాస్వామిక వేదికగా దీన్ని దాదాపు 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశాం. పరకాల ప్రభాకర్ గారు వస్తున్నారు. ఆయన ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు. ఈ విషయాలన్నీ చెప్పారు. మానవ హక్కులు అణిచివేతకు గురవుతున్నాయి. ఇప్పుడు అంటే మనుషుల యొక్క అభ్యున్నతి కంటే కూడా ఆయుధ వ్యాపారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు మీరు గమనించే ఉంటారు వార్త, 40,000 లైట్ మెషిన్స్ గన్స్ని ఇజ్రాయెల్ నుంచి భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టు వార్త. అసలు ఆయుధ వ్యాపారం ఏమిటి? ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడానికి ఆయుధ వ్యాపారం. ఇంకోటి, మనుషుల పైన ఎవరైనా నేరం చేసినట్టయితే వాళ్ళని శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళని పట్టుకుని మీరు కేసులు పెట్టచ్చు. పట్టుకుని కాల్చి చంపే హక్కు ఎవరికి లేదు. పోలీసుకు కానీ భద్రతా దళాలకు కానీ ఎవరికి లేదు. కానీ ఈ న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి న్యాయ పద్ధతుల్లో వాళ్ళని విచారించి శిక్షలు విధించే బదులు కాల్చి చంపేస్తున్నారు. దీన్ని పౌర చైతన్య వేదిక ఖండిస్తోంది. మనకు న్యాయ వ్యవస్థ ఉంది, ఆ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు తప్పు చేసినట్టయితే ఆ న్యాయ వ్యవస్థ ముందర నుంచోబెట్టి, కోర్టులో నుంచోబెట్టి వాళ్ళు శిక్షలు విధించి అమలు చేయొచ్చు. కానీ అట్లా చేయట్లేదు. అదే కాకుండా తలలకు వెలలు కడుతున్నారు. ఫలానా వ్యక్తిని పట్టుకుంటే 50 లక్షలు, ఫలానా వ్యక్తిని పట్టుకుంటే లేదా చంపేస్తే ₹1 కోటి, ఇట్లా తలలకు వెలలు కట్టడం ఏంటి? ఒక మనిషి ప్రాణానికి వెల కట్టడం ఏమిటి? ఈ డబ్బంతా ఏమిటంటే ఒకవేళ లొంగిపోతే కనుక ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని
వాళ్ళు లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపేసేసి ఆ డబ్బుల్ని పోలీసులు పంచుకుంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, పోలీసులే చెప్తున్నారు. అధికారికంగా వాళ్ళకి ఆ హక్కు ఉందిట. ఒక వ్యక్తిని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారని ప్రకటించింది అనుకోండి ప్రభుత్వం, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులు అతను పట్టుకోకుండా కాల్చి చంపేస్తున్నారు. కాబట్టి ఆ 50 లక్షలు ఎవరైతే ఈ టీంలో పాల్గొన్నారో వాళ్ళకి అందేటట్టు ఒక క్లాజ్ని పెట్టారన్నమాట. కాబట్టి డబ్బు కోసం కూడా మనుషులను చంపేస్తున్నారు. చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇట్లాంటి వాడిని, మనుషులను చంపడాన్ని, ఎవరినైనా సరే ఒక మనిషి ప్రాణం తీయటాన్ని పౌరచైతన్య వేదిక వ్యతిరేకిస్తుంది. వాడు పోలీసులు కావచ్చు, నక్సలైట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అంటే ఒక మనిషి, ఈ భూమిపైన పుట్టిన మనిషి సహజ మరణం పొందే వరకు జీవించే హక్కు ఉంది. అతను భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, ఏ ఆలోచనలైనా ఉండొచ్చు. ఏ అభిప్రాయాల్ని మనం నిషేధించలేం. ఒకవేళ మనిషి యొక్క అభిప్రాయాలు నిషేధించినట్టయితే మానవ సమాజం ముందుకు పోదు. కాబట్టి భిన్న అభిప్రాయాలు రానండి, అభిప్రాయాలు సంఘర్షించరండి. ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటం కోసం పౌరచైతన్య వేదిక ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావటం కోసం ఏర్పడింది. ఈ సభని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో పాత్రికేయులు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2026 సంవత్సరంలో ఐచ్ఛిక సెలవులు, హిందూ పండుగలు ఎక్కడున్నాయని, హిందూ వివక్షత ఎందుకని హిందూ ఉపాధ్యాయ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డేగల మహేష్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయవాద సెలవుల జాబితాలో ముఖ్యంగా ఐచ్ఛిక సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ను ప్రభుత్వంలో లేకుండా గత ప్రభుత్వ ధోరణి ఉండేదని, గత ప్రభుత్వం నరక చతుర్దశి సెలవు తొలగిస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన సెలవుల నుండి కార్తీక పౌర్ణమిని తొలగించిందని అన్నారు. ప్రభుత్వం హిందూ పండుగలను, ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వం హిందూ పండుగలను తొలగిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 1 సంవత్సరంలో 5 ఐచ్ఛిక సెలవులు ఉపయోగించుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని, కావున రథసప్తమి, నాగుల చవితి, వైకుంఠ ఏకాదశి, స్కందషష్ఠి, గీతా జయంతి, నరక చతుర్దశి, రాఖీ పౌర్ణమి, వసంత పంచమి, అట్లతద్దే, గురు పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, తొలి ఏకాదశి, పరశురామ జయంతి, యమద్వితీయ, విశ్వకర్మ జయంతి, అక్షయ తృతీయాలను ఐచ్ఛిక సెలవుల లిస్టులో చేర్చమని హిందూ ఉపాధ్యాయ సమితి డిమాండ్ చేసింది. నేను హిందూ ఉపాధ్యాయ సమితిలో తిరుపతి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాయల మల్లేశ్వరి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ మహేష్ డేగల గారు, అలాగే హిందూ ఉపాధ్యాయ సమితి మహిళా జాగృతి రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీ రమాదేవి మేడం గారు, అలాగే మన హిందూ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు శ్రీ మునిరామరెడ్డి గారు, కాళహస్తి నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీ లోకనాథం గారు, మదనపల్లి నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెంకటరమణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నుంచి శ్రీ శేషగిరిరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి నుంచి శ్రీ మాధవరావు గారు విచ్చేశారు. ఈరోజు భారతదేశంలో ఉండి కూడా మనం ఇలా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుందన్నమాట. అంటే సనాతన సంప్రదాయాన్ని పాటించేటటువంటి దేశంలో కూడా మన సంస్కృతి, మన సంప్రదాయం, మన పండుగలకి మనం పిల్లలకి తెలియచేయాలి, దానికి మీ నుంచి మాకు పర్మిషన్ కావాలి అనేటటువంటి రోజు వస్తుందని మనం ఎవరు ఊహించలేదన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే పిల్లల్లో కనీసం బొట్టు పెట్టుకోవడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు. అది తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఎంత ఉందో పాఠశాలల్లో టీచర్స్ కూడా అంతే ఉంది. మనమే వేరే దేశంలో, పాకిస్తాన్లోనో లేదంటే ఇరాన్, ఇరాక్ వెళ్ళి
ఇది భారతదేశము, ఇది హిందూ దేశము, ఇలా ఉండాలి అనేసి మనం ఎక్కడికి వెళ్ళి చెప్పడం లేదు. మన దేశంలో ప్రతి పండుగని ఒక్కొక్క విశిష్టత అనేటటువంటిది తెలియజేస్తూ మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేమందరం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని వారధిగా చేసుకొని మీ తరపున ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా మేమందరం మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాం. చూడండి, రథసప్తమి, నాగుల చవితి, వైకుంఠ ఏకాదశి, స్కంద షష్ఠి, గీతా జయంతి, నరక చతుర్దశి, రాఖీ పౌర్ణమి, వసంత పంచమి, అట్ల తద్ది, గురు పౌర్ణిమ, ఏరువాక పౌర్ణిమ, తొలి ఏకాదశి, పరశురామ జయంతి, యమద్వితీయ, విశ్వకర్మ జయంతి, ఇలా అన్ని పండుగల్ని ఇందులో ఒక్కటి కూడా మనకంటూ దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేటటువంటిది ఎక్కడ కానీ ఈ సంవత్సరంలో లేదన్నమాట. అంటే చూడండి, అన్నిటినీ రాను పక్కన పెట్టేస్తూ పోతున్నాం. అంటే దేన్ని పక్కన పెడుతున్నాం? రాబోయేటటువంటి తరాలకి మన సంస్కృతి సంప్రదాయాన్ని అందించేటటువంటి అవకాశాన్ని మనమే కోల్పోతున్నాం. ఇలాంటి పరిస్థితి మన రాబోయే బిడ్డలు అందుకోకూడదు అంటే ఎంతైనా మన అందరం ఇందుకు ప్రతి ఒక్కరం కృషి చేసి మనందరం ప్రభుత్వానికి దీన్ని సవినయంగా వారికి ఈ యొక్క వార్తని అందించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. విలేకరుల సమావేశంలో కీలకంగా తెలియజేసే విషయం అంటే, మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వము లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ప్రకటించిందండి. ఆ లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో మనము కీలకంగా చూడాల్సిన విషయం ఏమంటే, హిందూ పండుగల పట్ల వివక్షత ప్రదర్శిస్తోందన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో మీకు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో పేజ్ నెంబర్ 2లో ఒకసారి చూడండి అందరూ మిత్రులు. దాంట్లో అంతగానో చూస్తే ఉండవలసినటువంటి నరక చతుర్దశి సెలవు లేదు, తర్వాత కార్తీక పౌర్ణమి సెలవు లేదు, ఇతర పండుగలు ఏవీ సెలవులు లేవు. అంటే మామూలుగా ఆప్షన్ హాలిడేస్లో 5 రోజులు తీసుకోవచ్చని ప్రభుత్వమే నిబంధన ఇచ్చింది. ఆ ఇచ్చిన నిబంధన ప్రకారం కనీసం 5 రోజులు కూడా లేవు. ఇది ఎందుకు జరుగుతోందన్న విషయం మనకు అర్థం కావటం లేదు. 3 సంవత్సరాల ముందు నరక చతుర్దశి సెలవు తీసేశారు, ఈ సంవత్సరం నుంచి కార్తీక పౌర్ణమి సెలవు తీసేశారు. ఇదేమి దారుణం అనేటువంటి విషయం మనకు హిందూ ఉపాధ్యాయ సమితి తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఎందుకంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తీసుకువెళ్ళాలంటే పండగలు నిర్వహించాలి. ఇది మన వారసత్వం అండి. పండగ నిర్వహించడం మన వారసత్వము. ఆ వారసత్వాన్ని పిల్లలకి అందించాల్సిన అవసరం మనం ఎంత ఉంది. నేనేమంటానంటే, ప్రభుత్వంలో ఉండే కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకురా అంటున్నానంటే, మీరు 10వ తరగతికి సంబంధించినటువంటి 100 రోజుల ఒక టెంటేటివ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా శివరాత్రి పండుగ రోజు ఆ రోజు పెట్టారన్నమాట. నేనేమంటానంటే, విద్యార్థులు కాదు ఎవరైనా కూడా శివరాత్రి రోజు కనీసం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక పద్ధతి ప్రకారం విద్యార్థుల పైన కానీ ఉపాధ్యాయుల పైన కానీ సమాజం పైన పట్ల హిందూ పండుగల పట్ల ద్వేషం అనేది కలుగు చేస్తున్నారా? నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. దీంట్లో ఎక్కడ లోపం ఎక్కడుందని ప్రభుత్వ అధికారులు, దాన్ని ప్రభుత్వ నాయకులు ఎవరైతే పరిపాలకులు ఉంటారు కదా, వాళ్ళని సరిదిద్దాలని కోరుతున్నా. ఈ సంవత్సరం నుంచి నరక చతుర్దశి సెలవు పిల్లల పండుగ అండి, అది ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా సౌమ్యంగా ఉంటుంది, ఆనందకరమైనట్టు ఉంటుంది. రెండోది స్త్రీల పండుగ కార్తీక పౌర్ణమి, అది కూడా ఎందుకు తీసేశారు నాకేం అర్థం కావటం లేదు. తదనంతరము 5 రోజుల పండుగలకి ముస్లింలకు 12 రోజులు ఇచ్చారు. మీరు ఒకసారి దాన్ని చర్చించి చూడండి. ఒకసారి నేనేమి తప్పులు మాట్లాడటం లేదు, ఉన్నది కుండల బద్దలు కొట్టి మాట్లాడుతున్నాను. ఈ విధంగా హిందువుల పండుగల పట్ల వివక్షత ఎందుకు అని ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్నని సమాధానంగా కాదు నాకు కావాల్సింది, దీన్ని సరిదిద్దమని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత ముఖ్యంగా ఆనం నారాయణ రెడ్డి, ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు ఆనం నారాయణ రెడ్డి గారు కూడా పరిశీలించాలా. ఇది చాలా గంభీరమైన ప్రశ్న. అంతేకాకుండా విద్యాశాఖలో కూడా చాలా లోపాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఈ సంవత్సరం ప్రారంభంలో రథయాత్ర సెలవు రద్దు చేశారు. సార్ దాన్ని కాంపన్సేటివ్ ఇస్తారా? ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యతిరేకమైనటువంటి భావజాలం, ముఖ్యంగా మనము దిగజారిపోతున్నామా అనే పరిస్థితి హిందువుల్లో కలుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని మనం సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇది ఒకరి దాంతో వెళ్తే పర్వాలేదండి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి వెళ్తే పరిస్థితి ఏమి?
హిందువుల పరిస్థితి ఏమి, హిందువుల పండుగల పరిస్థితి ఏమి? ఇది గంభీరమైన ప్రశ్న, రాష్ట్ర స్థాయిలో మనం చర్చించాల్సిన ప్రశ్న, దీనికి సమాధానాలు కనుక్కోవాల్సిన ప్రశ్న, ఈ సమాధానానికి నిర్వర్తించాల్సిన సమాధానాలు కనుక్కోవాల్సిన ప్రశ్న ఉంది. కాబట్టి అందరినీ మన విలేకరు మిత్రులను ప్రతి ఒక్కరిని పేరున అడుగుతున్నాను, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని సమర్పిస్తున్న ఈ విషయాన్ని మీరు గంభీరంగా ఆలోచించండి. దీనిపైన మీరు ఆలోచించి మన హిందువులకి మంచి న్యాయం కలగజేయాలని తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. నేర్పించాల్సిన సంప్రదాయము సంస్కృతి ఏమీ నేర్పించకుండా ఏదో హాలిడేస్ ఇచ్చేసాము, ఏదో ఆప్షనల్ హాలిడేస్ డిక్లేర్ చేశాము అని కాకుండా కొంచెం అవగాహనతో గవర్నమెంటు, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఆలోచన చేసి ఈ ఆప్షనల్ హాలిడేస్ ఎందుకు హిందువులకు తగ్గించేస్తున్నారు అనేదే ఈరోజు మా ముఖ్యమైన పాయింట్. ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని, హిందువులకి ఆప్షనల్ హాలిడేస్ ఎందుకు తగ్గించేస్తున్నారు అని. తగ్గించేయడం మూలాన మన సంస్కృతి మీద, సంప్రదాయం మీద పాక్షికంగా కాదు పరోక్షంగా దెబ్బ పడుతోంది. పిల్లలకు హిందుత్వం మీద ఆశ పోతోంది. రాను ఇప్పుడు దేశంలో జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిందే. దేశంలో మనకంటూ ఒక దేశం కావాలి అని మోడీ ఒక్కరే ప్రయత్నం చేస్తే సరిపోదు. మనమందరూ కూడా దేశంలో మన సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఆప్షనల్ హాలిడేసు 5 ఇప్పుడు ఇచ్చిన లిస్టులో ఏవో ఒక 5లో హిందువులకు 5 ప్రకటించాలని మేము సవినయంగా విలేకరులను, గవర్నమెంట్ని కోరుతున్నాం. జై శ్రీరామ్. తిరుమల శ్రీవారి భక్తుడని చెప్పుకునే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదని వైసీపీ ఎస్ఐ విభాగం నాయకులు నల్లాని బాబు ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆధ్యాత్మిక ముసుగులో తిరుపతిలో ఒక దొంగ తిరుగుతున్నాడు. ఆ దొంగ 24 గంటలు కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలనే తిరుగుతుంటుంటాడు. ఏదన్నా అంటే ఏమన్నా మాట్లాడితే వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటాడు. ఆ దొంగ ఎవరంటే భానుప్రకాష్ రెడ్డి. ఆ భానుప్రకాష్ రెడ్డి ఎల్లకాలం కరుణాకర్ రెడ్డి నామమే జపిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి నామన్నా తక్కువ జపిస్తాడేమో కానీ కరుణాకర్ రెడ్డి గారి నామం జపిస్తూ ఉంటాడు ఎక్కువ. కరుణాకర్ రెడ్డి గారు ఏ పనులు చేయలేదో, ఏవి చేయకూడదో అవన్నీ లేనిపోని అభాండాలు ఆయన పైన వేస్తూ ఉంటాడు. ఆయన రోజుకో విధంగా నా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటాడు. అసలు ముఖ్యమైన దొంగ నువ్వు. పరకామణి చోరీ విషయంలో రవికుమారు చేసిన దానిపైన నువ్వు ఆరోపణలు చేస్తావు కదా, ఆరోపణలు చేసి ఎందుకు పారిపోతున్నావు? నిరూపించవచ్చు కదా నువ్వు. ఇది ఇట్లా జరిగిందని నిరూపించవచ్చు కదా. ఆరోపణ చేస్తావు, దాని మీద మేము స్పందిస్తే పారిపోతావు. నీకు ఇదే పని అయిపోయింది. నువ్వు బోర్డు మెంబర్ అయిన తర్వాత ఈ తిరుపతి వాసులకి ఎవరికైనా ఒక్కరికి దర్శనం చేయించినావా? వీఐపీలు దర్శనం చేయించడం, వీఐపీల ముసుగులో లబ్ధి చేసి ఇలాంటి బోకర పనులు చేయడం తప్ప నీకు వేరే పని లేనట్టుగా ఉంది భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కరుణాకర్ రెడ్డి గారు ఏ తప్పు చేయరు. ఒకవేళ అలా తప్పు చేస్తే మీరు నిరూపించండి, మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. అంతేగాని మీరు కరుణాకర్ రెడ్డి గారిని అవాకులు చవాకులు పేలుతూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి ఇక్కడ ఎవరు చేతులకు గాజులు వేసుకోలేదు. ఇన్ని రోజులు ఇది దేవుడికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు తలదూర్చడం ఎందుకని మేము కాముగా ఉన్నాం. అసలు నువ్వు దళిత వ్యతిరేకివి. ఏ రోజైనా ఒక దళితుడిని నీ వెంట తిప్పుకొని నీకు ఒక పదవి ఇచ్చి ఒక దళితుడిని డెవలప్ చేసి ఉండవా? లేదు. అది పోగా ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. దొంగ ఏడుపులు ఏడ్చి గన్మ్యాన్లు తెచ్చుకున్నావు. ప్రాణహాని, రవికుమార్కి ప్రాణహాని ఉందని అంటున్నాడు కదా. నాకు తెలిసి నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, రవికుమార్కి ప్రాణహాని నీ వల్లనే ఉందేమో. ఆ విషయం అతను బయట పెట్టలేకపోతున్నాడు. చెప్తే మళ్ళీ నీతో బాధపడాల్సి వస్తుందని. రవికుమార్ విషయంలో రవికుమారే 90% ఆస్తులు నేను చేసిన పాపానికి భగవంతుడికి ఇచ్చినాను అని చెప్తా ఉంటే ఇంకొకరి మీద నువ్వు చెప్పడం ఎంతవరకు న్యాయం? ఒకవేళ నువ్వు చెప్తున్నావు కదా, నిరూపించకపోగా ఇలాంటి చేస్తున్నావు. భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి గొప్ప ఘన చరిత్ర ఉంది. అలాంటి భారతీయ జనతా పార్టీలో తులసివనం దాంట్లో ఇతను ఒక గంజాయి మొక్క. ఇలాంటి వ్యక్తులు సమాజానికి తప్పుదోవ పట్టిస్తా, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా చీడ పురుగులై తిరుగుతున్నారు. ఇలాంటి భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకా
కరుణాకర్ రెడ్డి గారి గురించి ఎవరైతే మాట్లాడతారో నిజాలుంటే ఒప్పుకుంటాం, దాన్ని నిలదీస్తాం. అంతేగాని మీరు ఏదంటే అది అబాండాలు వేసి భానుప్రకాష్ రెడ్డిగా ఏదంటే అది చెప్తే వినేదానికి ఇంకెవరు లేరు. కరుణాకర్ రెడ్డి వెంట ఒక సైన్యమే ఉంది. ఆయన మమ్మల్ని ఆదేశించలేదు కాబట్టి నువ్వు తిరగతగలుగుతున్నావు. ఆయనే కానీ మమ్మల్ని ఆదేశిస్తే నువ్వు అసలు బయట తిరిగే ప్రసక్తే ఉండదు భానుప్రకాష్ రెడ్డి. ఇంకో విషయం ఏమంటే, అసలు మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా, బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ నాయకులకి ఎవరికైనా నువ్వు ఏ రోజైనా ఒక దర్శనం చేయించుంటావు, వీఐపీ దర్శనం? నీ గురించి మీ బీజేపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి మన పార్టీలో చేరి మన పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని. ఇంకన్నా బీజేపీ పెద్దలు గమనించాలా. ఇతని వల్ల సమాజానికే కాదు పార్టీకి కూడా చాలా అప్రతిష్ట జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని రాబోయే రోజుల్లో తరిమి కొడతాము. కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ ఇంకొక సూరి భానుప్రకాష్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలిస్తే నీ కత్తి తేలుస్తావని, నువ్వు చేసే అవినీతిని బయట పెడతావని. నువ్వు 2 సార్లు బోర్డు మెంబర్ అయినావు. ముందు నీ పరిస్థితి ఏది, ఇప్పుడు నీ పరిస్థితి, ఇప్పుడు ఉండే పరిస్థితి ఏది, అవన్నీ మేము ఇంకా నీ మీద ప్రతిరోజు యుద్ధమే. ఇంకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అవినీతిని ఎత్తి బయట వేయడం, నీ అవినీతిని ఎండగట్టడమే, తిరుపతి ప్రజలకు చెప్పడమే. ఇది మేము వైఎస్ఆర్సీపీ ఎస్సీ లీడర్లుగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల డిసెంబర్ 8వ తేదీ సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్లను తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవచ్చునని, నోటీసులు ఎండార్స్మెంట్ ను వాట్సాప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామని తెలిపారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానికి పూరించాలని తెలిపారు. రిపీటెడ్ అర్జీలు పాత రసీదును తీసుకురావాలని తెలిపారు. జిల్లా ప్రజలు PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డిని సీఎం నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ప్రస్తుతం 18 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సూపర్ 6 పథకాలు విజయవంతం అవ్వడంపై వారి కృషిని అభినందించారు. అనంతరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. డిసెంబర్ 9, 10 తేదీలలో శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర ఘనంగా జరగనుంది. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధికి అతి సమీపంలో ఉన్న 7 గంగమ్మలకు ఏటా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ ఏడాది 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా స్థానిక సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. అందులో భాగంగా ఈ నెల డిసెంబర్ 9, 10లో 7 గంగమ్మల జాతర ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని 7 గంగమ్మలు నిలిచే ప్రదేశాలైన పెండ్లి మండపం, బేరివారి మండపం, జయరామరావు వీధి, సన్నిధి వీధి, తేరి వీధి, గాంధీ వీధి, కొత్తపేట ప్రాంతాలలో చలువ పందిళ్లు, విద్యుత్ దీప ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం అమ్మవారి జాతర చూసేందుకు భారీ స్థాయిలో ప్రజలు తరలివస్తారు. మంగళవారం అర్ధరాత్రి మొదలుకొని బుధవారం వేకువజామున వరకు గంగమ్మ ఆలయంలో మూల విరాట్కు విశేష అభిషేకాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తిరుపతిలో మొదలియార్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మొదలియార్ సంఘం రాష్ట్ర నాయకులు బుల్లెట్ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తిరుపతి మొదలియార్ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గానికి అధ్యక్షులుగా రామస్వామి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఏవిఎం శ్రీనివాసులు, సీఏ మురళి, ప్రధాన కార్యదర్శిగా అంబిక తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ మొదలియార్ జాతి యొక్క అభివృద్ధి ప్రయోజనాల కోసం ఐక్యంగా పనిచేయాలని, మొదలియార్ కులం ఓబీసీలో చేర్చడం కోసం గట్టిగా కృషి చేస్తామని తెలిపారు.
కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మొదలియార్ కుటుంబ సభ్యులు ఉన్నతి కోసం కృషి చేస్తామని, ఆ బాధ్యతను నాపై నమ్మకంతో ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మొదలియార్ సంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ టి వెంకటరమణకు నూతన కార్యవర్గ సభ్యులు ఘనంగా నివాళి అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. తిరుపతి మొదలియార్ సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ మెంబర్, ప్రెసిడెంట్గా ఆర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్గా ఏవిఎం శ్రీనివాసులు, మరో వైస్ ప్రెసిడెంట్గా మురళి, జనరల్ సెక్రటరీగా టి అంబిక, సెక్రటరీగా మోహన్, ట్రెజరర్గా శశిరేఖ, జాయింట్ సెక్రటరీగా మొదలియార్ రమేష్, ఆర్గనైజర్గా పార్సారథి మరియు ఒక 11 కమిటీ మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. వీళ్ళందరూ సంఘానికి మంచి చేసి సంఘాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని చెప్పి వీళ్ళందరికీ నా యొక్క కోరిక. అదేవిధంగా వీళ్ళందరికీ నా యొక్క విషెస్. మీరు సంఘాన్ని ఐక్యమత్యంతో జరిపి మంచి పేరు తేవాలని చెప్పి వీళ్ళందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి మహిళా సంఘం వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రోజున మొదలయార్ సంఘం కోసం అహర్నిశలు పాటుపడి ఓబీసీలోకి చేర్చాలన్నటువంటి తపనతో అటు ఆర్థికంగాను శారీరకంగాను ఎంతో కష్టానికి ఓర్చి విశ్వ ప్రయత్నం చేశారు పెద్దలు బుల్లెట్ సురేష్ గారు. లాస్ట్ బీసీ కమిషన్ దీంట్లో చివరి నిమిషంలో ఓబీసీ లిస్టులోకి చేరకపోవడం చాలా బాధపడ్డారు కూడా. లేకుంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిండేది ఓబీసీలోకి మొదలయార్ కులం కూడా చేరి. అంటే తమిళనాడులో మొదలయార్ కులం ఓబీసీ లిస్టులో వరుస సంఖ్య 1లో ఉంది. ఆంధ్రాలో కూడా మేము మైనారిటీలమే. కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి మొదలయార్లకి బీసీ కూడా వర్తించని సమయంలో అది కూడా కడప, ముఖ్యంగా కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా బీసీలలో చేర్చలేదు. ఆ విషయంగా కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మొదలయార్స్ని కూడా బీసీల్లో చేర్చేటట్టు కృషి చేసి విజయం సాధించారు సురేష్ గారు. మాకు ఈ రోజున పెద్ద దిక్కుగా ఉండి నూతనంగా ఏర్పడినటువంటి ఈ కమిటీని అభినందించడానికి విచ్చేసిన వారికి నూతన కమిటీ తరఫున వారికి మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అన్న, ఈసారి ఖచ్చితంగా మీ వెంట మేము నడిచి మీరు ఏదైతే ఓబీసీలో చేర్చాలన్నటువంటి ఆశయంతో పనిచేస్తున్నారో ఖచ్చితంగా ఈ కమిటీ మీతో పాటు మేము నడిచి ఓబీసీ సాధించేదానికి గట్టి కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. మీరు ఏదైతే ఈ రోజున చిత్తూరులో మొదలియార్లకు సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని స్థాపించి పెద్ద ఎత్తున ఆ విగ్రహావిష్కరణ కూడా చేపట్టారు. చాలా సంతోషం. ఇటువంటి ఏ కార్యక్రమంలో ఇక మీదట మీ వెంట మేము నడుస్తాం. ఇక్కడ పార్టీలకు అతీతంగానే మనమందరం కూడా కుల సంఘం మనకు ముఖ్యం, ఈ కులం అభివృద్ధి మనకు ముఖ్యం. దానికోసం పాటుపడుతున్నటువంటి నాయకులతో నడవడం మన ముఖ్యం. దానిని దృష్టిలో ఉంచుకొని మనం అందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ఆ దిశగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. బీసీ సర్టిఫికేట్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి దాన్ని ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈ కమిటీలో చార్టెడ్ అకౌంటెంట్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మురళీ గారు ఉపాధ్యక్షులుగా ఉండడం కూడా మనకు ఎంతో సంతోషించదగ్గ విషయం. ఏదైనా ఉంటే కూడా మనం ఈ యొక్క కమిటీకి సంబంధించి సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా వారి ద్వారా మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఏదున్నా కూడా ఇంకా అకౌంటెన్సీ అనేది మాత్రం పక్కాగా ఉంటుంది. మీకు దాని గురించి ఎటువంటి ఇబ్బందులు లేదు. అప్పుడు కూడా ఉండింది. కానీ అప్పుడు ఏమిటంటే పెద్దయిన పాపం తన పార్టీకి తను ఎవరు రాకపోయినా కూడా గట్టిగా కృషి చేసి పనిచేస్తూ వెళ్ళడం జరిగింది. పెద్దలు పూర్వాధ్యక్షులు చెప్పినట్లు ఆ రోజున కూడా అన్ని పాపం వెళ్ళి ఏసీ షణ్ముఖం గారు లాంటి ఆయన ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎంజీఆర్ కాలేజ్ స్థాపకులు కూడా వారు.
వారందరి యొక్క అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ మన సంఘం తరఫున వెళ్ళి కలవడం, ఏదైనా ఇక్కడ మనం మొదలియార్ సంఘం తరఫున ఆల్ ఇండియా మొదలియార్స్ అసోసియేషన్ యొక్క సమావేశాన్ని కూడా పెద్ద ఎత్తున మనం జరిపి అది కూడా మనం విజయవంతంగా చేశామన్నటువంటి ప్రశంసలు మనం అందుకున్నటువంటి సంఘం మంది తిరుపతి సంఘం. మనం గట్టిగా నిలబడి ఖచ్చితంగా మనం అందరం కూడా మన కులానికి కావాల్సినటువంటి ఏదైనా కూడా ముందుండి పోరాడడానికి అందరి తోడ్పాటు కావాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి మీరు అందరూ కూడా విచ్చేశారు. ఇది ఈ రోజున చిన్న సమావేశంగానే నేను అనుకుంటున్నాను. మొదలయ్యారు ఇంకా చాలామంది తిరుపతిలో ఉన్నారు. మనం కొంతమంది చిత్తూరు, నగిరి ఇట్లాంటి చోట మొదలయ్యారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే మన మైనారిటీగా ఉండడం, ఎక్కడ అరమోడు అని అంటారన్నటువంటి ఫీలింగ్తో మొదలయ్యారని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏమీ అవసరం లేదు. మనం మంచి కులంలోనే ఉన్నాము. అన్ని కులాలు కూడా మంచి కులాలు, అన్ని సేవలు చేసినటువంటి కులంలో మనం కూడా ఒకడు ఉన్నాము ఇక్కడ. అందువల్ల మీరు ఎవ్వరు కూడా ఆ విధంగా ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం గొప్పగా చెప్పుకోవచ్చు మొదలయార్స్ అని చెప్పేసి 100% అక్కడెక్కడ అంటే నేను నా మనసులో ఉన్నటువంటి ఉద్దేశం చాలామంది నాతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మొదలయారని తెలియదు. ఎందుకంటే ఏ రోజున చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు అటువంటిది ఏమీ లేదు. మన అరవం వాళ్ళని అందులో ఏమి అనుమానం లేదు కదా. మన మాతృభాష అరవమే కదా, మన అరవం వాళ్ళమే కదా. అందుకే ఈసారి గట్టిగా కొత్త సంవత్సరాన్ని కూడా ఈ తిరుపతిలో చేయాలి, బాగా గొప్పగా చేసి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నామన్న దాన్ని నిరూపించాలన్నటువంటి ఉద్దేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ సమావేశం ఏప్రిల్ 14వ తేదీ మన కొత్త సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుందాం. మీకు అందరికీ కూడా మమ్మల్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమయ మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని అది అంటే అలౌ చేస్తే బాగుండేది, రానివ్వాల్సింది. ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం. అట్లాగే దాన్ని అన్నమయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం, అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాలినడకన రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం. తిరుపతి స్వామివారి అంటే ఒక భావోద్వేగం, భక్తితో పాటు భావోద్వేగం. ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు. ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని అనుభవించి ఈరోజు ఆపటం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని చెప్పని భక్తులందరి తరఫున కోరుకుంటున్నాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి అభినందన సభ అట్టహాసంగా జరిగింది. పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆలయ పెంచల కిషోర్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మణినాయుడు మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి పాలక మండలి చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లకు, పవన్ కళ్యాణ్కు, ఎమ్మెల్యే మురళీమోహన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సభ్యుల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల కార్యాచరణ స్పష్టమైన దిశతో సాగుతుందని తెలిపారు. ఇకపై జిల్లాకు మాత్రమే పరిమితమైన ధర్మకర్తల మండలి కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు దీర్ఘకాలిక కార్యాచరణలో భాగమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సి రాజన్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరుకి మన పార్టీకి
భీష్మ పితామహుడు రాజసింహులు వారు ఆయన పట్టుకున్నారు, ఆయన పలుసుని చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు. కుప్పం అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చేశారు ఆయన్ని, డాక్టర్ సురేష్ గారు. చాలా మంచి డాక్టరు. వస్తున్నటువంటి వారి మనోభావాల్ని, వారి అవసరాలని, వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని లేదా వారు కలుగుతున్నటువంటి అనుభూతిని తెలుసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళందరి అనుభవాల్ని, అనుభూతుల్ని, ఆలోచనల్ని పంచుకొని ఆలయ పరిపాలన విస్తరింపజేయాలి. కోటాను కోట్ల మంది భక్తులు ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆశీస్సులు పొందాలన్నటువంటి బలమైనటువంటి ఆలోచన, బలమైనటువంటి నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. సామాజిక సేవ చేసిన వాళ్ళే, పేదవాళ్ళకి సహాయం చేసిన వాళ్ళే, ఎవరైతే పేదవాళ్ళ పట్ల దయలో భాగస్వాములైనటువంటి నూతన బోర్డు సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా వారి పరిపాలనా వ్యవహారాలని నిర్వహించాలని కోరుతున్నాం. మొన్ననే వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ రోజు త్వరితగతిన ప్రమాణ స్వీకారం చేయాలని గౌరవ చైర్మన్ వాళ్ళు వస్తే తృప్తికరమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలతో కలిగినటువంటి దర్శనం మీరు కల్పిస్తారని నమ్మకం. మన డైనమిక్ లీడర్ ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ గారు ఎందుకు ముందుగా ఆయనకి ఇస్తున్నానంటే బోల్డ్గా చాలా విషయాలు చెప్తారు. మంచి వ్యక్తి, చదువుకునే ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు. ఓం నమో వెంకటేశాయ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వినాయక స్వామి బోర్డుకు చైర్మన్ గా, అలాగే బోర్డుకు సభ్యులుగా మన ఎన్డీఏ కూటమి ఈరోజు ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి విచ్చేసినటువంటి ప్రజలకందరికీ కూడా, ఉభయదారులకు, స్థానిక దేవస్థానం ఈవో గారికి, సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మా యొక్క ట్రస్ట్ బోర్డు తరఫున, మా యొక్క మెంబర్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. మీటింగ్లో దేవస్థానం పైన కార్యాచరణ మొత్తం కూడా మీకు అందరికీ కూడా వివరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని హెచ్డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు ఆదివారం ఉదయం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కోణంలో మనిషి ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందని తెలిపారు. చెడు మీద మంచి విజయం సాధించడమే గీతా సారాంశమని తెలిపారు. చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలిపారు. అనంతరం గీతా జయంతి వేడుకల్లో మొదటి విభాగంలో ప్రథమ బహుమతిని కేపీ ముకుంద, ద్వితీయ బహుమతిని కేపీ శ్రీ, తృతీయ బహుమతి వైష్ణవి పొందారు. రెండవ విభాగంలో నిశాంత్ చక్రవర్తి, మూడవ విభాగంలో ఉమా మహేశ్వరి బహుమతులను గెలుపొందారు. విజేతలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ బహుమతులను ప్రదానం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో 59 కేంద్రాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8,500 మంది బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలకు ఆముదాల మురళి, కేటీవీ రాఘవన్, సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలకు హెచ్డిపిపి కార్యదర్శి సన్మానించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెచ్డిపిపి ఏఈఓ సి సత్యనారాయణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోకిల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి. ఈ నెల డిసెంబర్ 8వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. డిసెంబర్ 8న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి. కమిషనర్ నార్పరెడ్డి మౌర్య విజ్ఞప్తి.
అట్టహాసంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి అభినందన సభ. బోర్డు సభ్యుల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామన్న చైర్మన్ మణినాయుడు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.